వెల్కమ్ టు ఆంధ్ర స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు మరో ఇంటర్వ్యూ అయితే నేను ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈరోజు మనం కదిరిలో నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నాము. సో ఈ నరసింహస్వామి గుడి కదిరి మా ఊరు నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, పెనుగొండ నుంచి. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను అనమాట. సో ఆ గుడిని మొత్తం నేను మీకు అయితే చూపిస్తాను. సో మీరు తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు చేయలేకపోయాము. సో ఇదేంటి ఇప్పుడు టెంపుల్లోనే అయితే డైరెక్ట్గా వీడియో అయితే చేస్తున్నాము. నరసింహస్వామి గుడి ఉంది. సో వీడియోని అయితే లోపలికి అయితే వెళ్తాం అన్నమాట. సో ఇవన్నీ గుడి మొత్తం అయితే మీకు చూపిస్తాను. మేము మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి వచ్చాము. లోపలికి లైన్ అనమాట. లోపలికి అయితే ఫోన్స్ ఎలా ఉన్నాయో లేదో తెలియదు. సో అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మెయిన్ టెంపుల్ వచ్చేసి అన్నమాట. సో ఫ్రెండ్స్ ప్రదక్షిణలు అయితే వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అంటే మొక్కన ప్రదక్షిణ వేస్తున్నాం అన్నమాట. సో నేను మీకు టెంపుల్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, నాకు తెలిసి ఇది రథం అనుకుంటా. ఇక్కడ కూడా ఒకటి. సో మనం రిచ్గా వెళ్తున్నాం అన్నమాట. గుడి మొత్తం గుడి బ్యాక్ సైడ్ ఇది చూసి ఫ్రంట్ అన్నమాట. సో ఇది మధ్యలో ఇలా మండపం లాగైతే ఉంది. మీరైతే చూడవచ్చు. ఇలా అయితే వెళ్తాం మాత్రమే. సో ఇప్పుడు మనం ప్రదర్శనలు వేస్తున్నాం. టెంపుల్ మొత్తం వరకు నేను చూపిస్తాను. మనం స్టార్ట్ అయ్యింది గురించి ఇంకా వెళ్ళాలన్నమాట. గుడి చాలా పెద్దగా ఉంది కాబట్టి మనము ఎక్కువగా తిరగాలన్నారు. ప్రదర్శన ఎక్కువ అవ్వాలంటే మొత్తానికి గజస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాము. చూపిస్తాను అన్నమాట. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందనమాట. చాలా బాగా అయిందన్నమాట దర్శనము. సో దర్శనం అయ్యి లడ్డు తీసుకొని అయితే బయటకు వచ్చాము. అన్నీ ఆపెట్టుకున్నానా. సో ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్ళాలన్నమాట. సో గజస్తంభం వచ్చేసి ఇదేనమాట. ఇదే మెయిన్ టెంపుల్ కూడా. ఇలాగే లోపలికి వెళ్ళాలి. నాకు బస్కి అయితే టైం అవుతుందని చెప్పి మేము తొందరగా బయటకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో వచ్చి ముంగిటి నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి తీసుకోమని తీసిస్తా.
పెట్టుకున్నాము. సో ఇక్కడైతే కుంకుమ అయితే చాలా ఫేమస్ అనమాట. గంధం కుంకుమ ఇలాగ అన్నీ. సో ఇదిగోండి, ఇదంతా మెయిన్ గేట్ అనమాట. సో మాకు బస్కి అయితే టైం ఉంటుంది. మేము తొందరగా వెళ్ళిపోతాము. సో బయటకు వచ్చేసామన్నమాట.